శ్రమ పడే అవకాశం లేనప్పుడు ఏమైతుందంటే మనిషికి డిప్రెషన్ అనేది వస్తుంది. మనిషి ఎప్పుడు కూడా ఏదైనా ఒక పనిలో ఉండాలి, శ్రమిస్తూ ఉండాలి. ఈ శ్రమ అనేది లేకుంటే లగ్జరీకి అలవాటు పడతాడు. లగ్జరీ అనేది సోమర్తనాన్ని తీసుకొస్తుంది. ఈ సోమర్తనం అనేది డిప్రెషన్ ని తీసుకొస్తుంది. డిప్రెషన్ అనేది మీకు తెలుసు కదా, అవి ఎట్లాంటి ఆలోచనల వైపు తీసుకెళ్తాయి అనేది. కాబట్టి తల్లిదండ్రులు ఇదే నేర్పించాలన్నమాట. ఏంటంటే మన దగ్గర ఎంత డబ్బున్నా సరే, ఎంత ఏమున్నా సరే, శ్రమ పడే గుణాన్ని మాత్రం అలవర్చుకోవాల్సిందే, తప్పదు. ఎవరైనా సరే, కోటీశ్వరుడైనా సరే, అంబానీ కొడుకైనా సరే, ఖచ్చితంగా తన శరీరానికి శ్రమ పెట్టాలి, తన మెదడుకు కూడా శ్రమ పెట్టాల్సిందే, తప్పదు. ఈ శ్రమ పెట్టడంలో భాగం అన్నమాట ఈ ఆచారాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే పిల్లలు అరే పండుగ వచ్చింది మామిడాకులు కట్టు అంటే కడతారా? చాలా ఇంట్లో కట్టారు. నిజం చెప్పాలంటే ఈరోజు టీనేజ్ పిల్లల్ని తీసుకుంటే చాలా మంది పిల్లలు కట్టారు. కానీ శ్రమపడే గుణం ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారు? నేను చేస్తాను అని కడతారు కదా. సో వాళ్ళ లోపల ఆ ఆచరించే గుణం ఉన్నట్టు అర్థం అనమాట. కాబట్టి ఈ రోజు తల్లిదండ్రులు ఇవి నేర్పించాలన్నమాట. ఇవి సరే, మీరు స్కూల్ కి పంపించినప్పుడు స్కూల్లో మ్యాథ్స్ చెప్తారు, సైన్స్ చెప్తారు, ఇంకేమైనా చెప్తారు. కానీ ఆ పిల్లాడికి ఆచరించాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లోనే నేర్పాలి. తండ్రి నేర్పాలి, తల్లి నేర్పాలి, సమయం ఇవ్వాలి పిల్లలకు. ఎందుకంటే పిల్లలకు ఎప్పుడైతే సమయం ఇవ్వలేదో మీరు పిల్లల్ని కని తప్పు చేసినట్లయితే వాళ్ళు మీ నుంచి ఎందుకు వచ్చిండ్రు? ఎందుకంటే మీ నుంచి వాళ్ళకి ఏదో అందేది ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు మీ బాధ్యత, ఆ బాధ్యతలో భాగం అన్నమాట ఇది నేర్పించాల్సినవి. కేర్లెస్నెస్ ఇవన్నీ తెలుసుంటే సొసైటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మనం సొసైటీని నిర్మాణం చేస్తున్నాం అంటే ఎక్కడో నిర్మాణం చేస్తలేం, మన ఇంట్లో మనం పిల్లలు నిర్మాణం చేస్తుంటే సొసైటీ ఆ విధంగా తయారవుతుంది అని అర్థం. ఓకే.